గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య బ్లాగ్స్. సో ఈరోజు రివాంజ్కి నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను, రైస్ విత్ పన్నీర్. ఎందుకంటే మిల్క్ ప్రోడక్ట్ స్టార్ట్ చేశాం కదా, సో పన్నీర్ కూడా స్టార్ట్ చేయొచ్చు. 1 year తర్వాత బేబీస్కి పన్నీర్ పెట్టుకోవచ్చు. అందుకే నేను పన్నీర్ పీసెస్ ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్, పొటాటో అండ్ కొత్తిమీర వేసుకుంటున్నాను. మీరు ఇంకా టమాటోస్, క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ రైస్ ఏమో బియ్యము ఇంకా కందిపప్పు వేసుకున్నాను ఈరోజు. ఎప్పుడు రొటీన్గా పెసరపప్పు అని కాకుండా ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది బియ్యం మంచిగా కడుక్కుదాము ఒక 2-3 times. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకుందాము. జీలకర్ర వేసుకుందాము. అండ్ కొద్దిగా ఫ్లేవర్ కోసం ఏంటంటే బిర్యానీది లీవ్ ఉంటుంది కదా, చిన్న కట్ చేసుకున్నాను. అది చిన్న పీస్ దాల్చిన చెక్క ఫ్లేవర్ కోసము. అండ్ మనం 1 year తర్వాత బేబీస్కి మెల్లే స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ లవంగాలు అలాంటివి కాకుండా ఇలాచీ అండ్ దాల్చిని ఈజ్ బెటర్ టు స్టార్ట్ అనమాట. ఇలాచీ వేసుకుందాము. ఫస్ట్ ఆనియన్ వేసేసుకుందాము. ఇది పక్క నుంచి వస్తున్న డిస్టర్బెన్స్ డీజేది. యాక్చువల్లీ మా సైడ్ ఎలక్షన్స్ అయ్యాయి, సో విన్ అయిన పార్టీ లీడర్ ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అలానే వేరే వెజిటేబుల్స్ కూడా వేసేసుకుందాము. ఎంత లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే అంత బెటర్ అనమాట. మాడకుండా ఉంటుంది అండ్ స్మెల్ రాదు. కుక్కర్లోనే కాబట్టి పెడతాం కదా, సో ఎక్కువ ఉడకాలని ఏం ఆప్షన్ లేదు. ఆయిల్లో మనం వాటర్ వేసి మూత పెట్టేసుకుంటే ఉడికిపోతుంది అది ఫాస్ట్గా. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. కొద్దిగా పసుపు, లైట్గా సాల్ట్, మంచిగా కలుపుకొని కొద్దిగా బ్రౌన్ కూడా అవుతున్నాయి, సో వాటర్ పోసేసుకుందాము. ముందు నుంచి చెప్తున్నాను కదా, వాటర్ క్వాంటిటీ మీ రైస్ బట్టి ఉంటుంది. నేనైతే 1/2 glass ఆఫ్ బియ్యం ఉంటే దానికి అట్లీస్ట్ ఒక ఫుల్ గ్లాస్ తోటి 2 glasses నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు ఈ క్వాంటిటీ చెప్తున్నాను. అంత మెత్తగా ఉడకబెడతాను, వానికి పనులు లేవు కాబట్టి. చిన్న వస్తున్నాయి. అండ్ మాడకుండా మాత్రం వాటర్ పోసుకోండి. పోసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు రైస్ వేసుకుందాము. అందులో ఉన్న